అందరికీ నమస్కారం. రేపే మహాశివరాత్రి. ఇంట్లోని ఆడవాళ్ళు పొరపాటున ఈ కూర వండితే చేతిలో పైసా కూడా మిగలదు. 7 జన్మల దరిద్రం. రేపే 144 సంవత్సరాలకు వస్తున్న అతిపెద్ద మహాశివరాత్రి. ఇలాంటి శివరాత్రి మళ్ళీ ఈ జన్మలో రాదు. కుంభమేళా సమయంలో వస్తున్న ఈ శివరాత్రి చాలా అరుదైనది కనుక ఈరోజు పొరపాటున కూడా ఇంట్లోని ఆడవాళ్ళు ఈ కూరను వండవద్దు. ఈరోజు ఎవరూ ఈ కూరను తినకూడదు. కాదని ఈరోజు ఈ కూరను తింటే మహాపాపం తగులుతుంది. శివుని ఆగ్రహానికి గురవుతారు. ఐశ్వర్యమంతా హరించుకుపోతుంది. చేతిలో పైసా కూడా మిగలదు. 7 జన్మల దరిద్రం పడుతుంది. ఆర్థిక సమస్యలు వస్తాయి. చేతిలోని ధనమంతా కూడా వృధాగా ఖర్చయిపోతుంది. ఈరోజు ఈ కూర తింటే పరమ దరిద్రం కలుగుతుంది. నరకానికి పోతారు. మహాపాపం తగులుతుంది. కష్టాలలో కూరుకుపోతారు. సమస్యలు బాధలతో సతమతమైపోతూ ఉంటారు. శివరాత్రి రోజు ఈ కూరను తింటే భవిష్యత్తులో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది. కనుక ఎవరూ కూడా శివరాత్రి రోజు ఈ కూరను వండవద్దు, తినవద్దు. మరి ఇంతకీ శివరాత్రి రోజు ఏ కూరను తినకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. శివరాత్రి అనేది ఒక గొప్ప పర్వదినం. ఎందుకంటే ఈరోజు శివుడు లింగ రూపంలో ఆవిర్భవించాడు. శివపార్వతుల కళ్యాణం జరిగింది కూడా ఈరోజే. అలాగే శివుడు గరళాన్ని కంఠంలో దాచుకుని గరళ కంఠునిగా మారింది కూడా ఈరోజే. ఈ సంవత్సరం వచ్చే మహాశివరాత్రి అత్యంత ప్రాధాన్యం గల పర్వదినం. శివపూజ, ఉపవాసం, జాగరణ శివరాత్రి నాడు ఆచరించవలసిన ప్రధాన విధులు. సమస్త జగత్తుని దహించి వేసేందుకు సిద్ధమైన హాలాహలాన్ని తన గొంతులో దాచుకున్న నీలకంఠుడు. మహాధర్మాచారునికి తన శరీరంలో అర్ధభాగం ఇచ్చిన అర్ధనారీశ్వరుడు. తనని యముని భారి నుండి రక్షించమని కోరిన భక్త మార్కండేయను చిరంజీవిగా జీవించమని వరాన్ని ప్రసాదించిన భక్తజన బాంధవుడు. పరమేశ్వరుడి అనుగ్రహం లభించాలంటే మహాశివరాత్రి రోజున పూజ చేసుకోవడం ఉత్తమమైన మార్గం. శివ అను పదానికి మంగళకరం, శుభప్రదం అని అర్థం. కైలాసనాథుడు శంకరుడు లింగంగా ఆవిర్భవించిన రోజునే మహాశివరాత్రిగా పరిగణించబడుతుంది. యావత్ ప్రపంచాన్ని నడిపించే ఆ ఈశ్వరుడే ఈ మాఘ బహుళ చతుర్దశి నాడు అనంత భక్తకోటి కోసం శివలింగంగా ఆవిర్భవించాడని పురాణాలు చెబుతున్నాయి. మహాశివరాత్రి అనేది హిందువులు జరుపుకునే అతిపెద్ద పండుగ. శివరాత్రి రోజు ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి. శివరాత్రి రోజు ఆడవారు తప్పనిసరిగా ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి. అలా చల్లడం వలన చెడంతా కూడా పోతుంది. మీరు చేసే పూజలకు అద్భుత ఫలితం వస్తుంది. అలాగే ఈరోజు మీరు ఇంట్లో పూజ గదిలో నారికేల దీపాన్ని పెట్టండి. నారికేల దీపం అంటే పరమేశ్వరునికి ఎంతో ఇష్టం. శివరాత్రి రోజు నారికేల దీపం ఎవరైతే వెలిగిస్తారో వారికి శివుడి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. కనుక అందరూ కూడా ఈరోజు నారికేల దీపాన్ని పెట్టండి. శివరాత్రి రోజున నారికేల దీపం పెడితే సకల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. శివుడు అభిషేక ప్రియుడు. శివుడికి కాసినన్ని నీరు పోసినా చాలు సంతోషంతో పొంగిపోతాడు. శివరాత్రి నాడు అందరూ నీటితో లేదా పాలతో శివుణ్ణి అభిషేకించడం వలన సదాశివుని అనుగ్రహంతో జీవితానికి పట్టిన పీడ తొలగిపోతుంది. మహాశివుణ్ణి అభిషేకాలతో సంతృప్తి పరచడం వలన అనేక దోషాలు నశించి ఆయురారోగ్యాలు, ధనధాన్యాలు సంప్రాప్తిస్తాయి. మీ కుటుంబం తరతరాల పాటు సకల శుభాలతో ఉంటుంది. అంతేకాకుండా మోక్షానికి అవసరమైన అర్హతను ప్రసాదిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అసలు శివుడికి అభిషేకం అంటే ఎందుకంత ఇష్టం అనే విషయం చాలామందికి తెలియదు. ఒకవైపు నుండి దేవతలు, మరోవైపు నుండి రాక్షసులు సముద్రాన్ని చిలుకుతూ ఉండగా ముందుగా హాలాహలం పుట్టింది. ఈ హాలాహలం జగత్తుని నాశనం చేస్తుంటే దేవతలకు, రాక్షసులకు ఏం చెయ్యాలో పాలుపోలేదు. వెంటనే దేవతలందరూ త్రిమూర్తులలో ఒకరైన పరమశివుడి వద్దకు వెళ్ళారు.
శివుడికి అంతా వివరించి చెప్పగా క్షీరసాగర మథనంలో ముందుగా పుట్టిన దాన్ని అగ్రతాంబూలంగా స్వీకరించాలని ఆ శివుణ్ణి కోరుతారు. ముందుగా పుట్టింది హాలాహలమని గ్రహించిన శివుడు పక్కన ఉన్న పార్వతీదేవితో సేవించమంటావా అని అడుగుతాడు. సకల సృష్టిని కాపాడేందుకు మీరేం చేసినా నాకు సమ్మతమే అని ఆ గౌరీదేవి చెప్పడంతో శివుడు సేవించేందుకు ఒప్పుకుంటాడు. అందువల్లే శివుడు గరళకంఠుడు అయ్యాడు. హాలాహలం శివునికి విపరీతమైన వేడిని తాపాన్ని పుట్టించడం ప్రారంభించింది. దానిని తట్టుకోవడం శివుడి వల్ల కాలేదు. అందుకే క్షీరసాగర మథనంలో పుట్టిన చంద్రుణ్ణి తీసుకొని తలపైన పెట్టుకున్నాడు. అయినా వేడి తగ్గకపోవడం వల్ల గంగాదేవిని కూడా నెత్తిపై ఉంచుకున్నాడు. అయినా శివుడి తాపం తగ్గదు. ఆ తాపం తగ్గడానికి నిత్యం శివలింగాన్ని ప్రజలు అభిషేకిస్తూ తాపాన్ని తగ్గిస్తారు. అభిషేకం వల్ల శివుని ఇబ్బందిని తగ్గించవచ్చని భక్తుల నమ్మకం. ఇలా ఎవరైతే శివునిపై నీటిని లేదా ఇతర ద్రవ్యాలను పోస్తారో వారు శివునికి హాయి కలిగించిన వారవుతారు. అలాంటి వారిని ఆ పరమేశ్వరుడు ఎల్లవేళలా కాపాడుతూ భోగభాగ్యాలను కలిగిస్తాడు. అందుకే ఆ మహాశివుడికి ప్రతినిత్యం అభిషేకం చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు కూడా శివరాత్రి రోజు శివుడికి అభిషేకం చేయండి. ఇక ఎంతో పవిత్రమైన శివరాత్రి రోజున చిక్కుడుకాయ మరియు గుమ్మడికాయ కూరలను తినకూడదు. ఈ రెండు కూరలను ఇంట్లో వండకూడదు. ముఖ్యంగా ఆడవారు గుర్తుంచుకోండి, ఈ రెండు కూరలను శివరాత్రి రోజు వండకండి. ఎవరూ ఈరోజు ఈ కూరలను తినకండి. ఏ రూపంలోనూ కూడా చిక్కుడుకాయను గుమ్మడికాయలను తినకూడదు. కాదని ఈరోజు ఏ రూపంలో అయినా సరే చిక్కుడుకాయను గుమ్మడికాయను తింటే శివుడి ఆగ్రహానికి గురవుతారు. ఆర్థిక సమస్యలు వస్తాయి, మహాపాపం తగులుతుంది, నరకానికి పోతారు, చేతిలో పైసా కూడా మిగలదు, అనారోగ్య సమస్యలు వస్తాయి, కోరి కష్టాలు తెచ్చుకున్నట్టు అవుతుంది. కనుక ఈరోజు ఇంట్లో ఆడవారు చిక్కుడుకాయను గుమ్మడికాయను వండవద్దు. ఎవరూ ఈరోజు ఈ కూరలను తినవద్దు. ఈ రెండిటితో పాటు ఈరోజు నాన్ వెజ్ కూడా తినకూడదు. శివరాత్రి రోజు మాంసం తింటే 7 జన్మల దరిద్రం పడుతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అంటే ఈరోజు మాంసం తింటే ఈ జన్మలోనే కాక 7 జన్మల వరకు ఆ దరిద్రాన్ని అనుభవించాల్సి వస్తుందని పురాణాలు చెబుతున్నాయి. కనుక ఈరోజు పొరపాటున కూడా మాంసాహారం తినకండి. గుడ్డును కూడా తినకూడదు. చిక్కుడుకాయ గుమ్మడికాయ నాన్ వెజ్ ఈ 3 కూరలను ఈరోజు తినకూడదు. కాదని తింటే మాత్రం తర్వాత మీరే దరిద్రాన్ని అనుభవిస్తారు. చేతిలోని ధనమంతా కూడా పోతుంది, అప్పుల పాలైపోతారు, మహాపాపం తగులుతుంది, నరకానికి పోతారు, శివయ్య కోపానికి గురి అవుతారు. భవిష్యత్తులో అనేక సమస్యలు వస్తాయి, కోరి కష్టాలు తెచ్చుకున్నట్టు అవుతుంది, 7 జన్మల దరిద్రం పడుతుంది. కాబట్టి శివరాత్రి రోజు ఎవరూ కూడా ఈ కూరలను తినవద్దు. నిజానికి శివరాత్రి రోజు దైవానికి దగ్గరగా ఉండడం కోసం ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండలేని వారు, ఆరోగ్యం సహకరించని వారు సాత్వికమైన ఆహారాన్ని తినాలి. అంటే ఉప్పు కారాలు తగ్గించుకొని ఆహారాన్ని వండుకొని తినాలి. అలా సాత్విక ఆహారం తిని పూజ చేసుకున్న ఉపవాస ఫలం వస్తుందని పండితులు చెబుతున్నారు. కానీ అలా సాత్విక ఆహారం తినేవారు కూడా ఈ కూరలను తినకూడదు. కనుక గుర్తుపెట్టుకొని అందరూ కూడా ఈ కూరలను తినకుండా జాగ్రత్తగా ఉండి పరమశివుని అనుగ్రహాన్ని పొంది ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆనందంగా జీవించండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇటువంటి మరెన్నో మంచి డేస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.